రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవనంలో ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం బతుకమ్మ చీరల బకాయిలు 50 కోట్ల రూపాయలు విడుదల చేయడం సబబు కాదని, పూర్తి స్థాయిలో బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా కార్మికులకు రావాల్సిన ఆర్ఎస్పీ సబ్సిడీ విడుదల చేయాలని, త్రిప్టు పథకంలో భాగంగా కార్మికులకు జమ చేసిన నగదును ఫ్రీ మెచ్యూరిటీ పద్ధతిలో కార్మికులకు ఈ కష్ట సమయంలో అందించాలని అన్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు 4 నెలల 10 రోజులు కావస్తా ఉంది. ప్రస్తుతం సిరిసిల్లలో మరి ఏ పరిస్థితి ఉందో మరి కాంగ్రెస్ నాయకులు మరి కళ్ళకు కనిపిస్తున్నారా లేదా, మరి కార్మికులు కళ్ళకు కనిపిస్తున్నారో లేదో నాకైతే అర్థమైతే లేదు. ఎందుకంటే ఈరోజు గత 4 నెలలుగా ఇక్కడ వస్త్ర పరిశ్రమ పూర్తిగా మరి వెనుక పడడం, మరి దానిపై ఆధారపడేటువంటి కార్మికులు మరి ఈరోజు రోడ్డును పడడం నిజంగా ఇది బాధాకరం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, సిరిసిల్లలో అడ్డ మీద చూసినట్టయితే మరి నేత కార్మికులు కూలీ పని చేసుకున్నటువంటి పరిస్థితి దాపరించింది. తట్టాపార పట్టుకొని మరి అడ్డ మీదకి పోతున్నటువంటి పరిస్థితి నిజంగా ఇది చూస్తూ ఉంటే ఇది బాధాకరం. మరి కార్మికులను వారి యొక్క ఉపాధిని కాపాడుతున్న ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం నిజంగా ఇది సిగ్గుచేటు అని భావిస్తూ ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం మొదటి నుంచి కూడా, అయ్యా మా నేత కార్మికులకు ఉపాధి కల్పించండి, పని కల్పించండి, మెరుగైన కూలి వచ్చే విధంగా కృషి చేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఏదో నామమాత్రంగా ఏదో 50 కోట్లు ఇచ్చినామని చెప్పి మాట్లాడడం నిజంగా ఇది తగదు. మీరు మాకు కావాల్సింది నేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వాలి, పని కల్పించాలి, వారి కుటుంబాలకు అండగా నిలవాలని మీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఇప్పటికే 2 మరణాలు జరిగినాయి, ఆకలి చావు ఆత్మహత్యలు జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క నేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 50 కోట్లు ఏదైనా బకాయిలు విడుదల చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకొని ఆర్భాటం చేస్తున్నారు. మేము 50 కోట్లు బకాయిలు విడుదల చేసిన గొప్ప కాదు, ఫస్ట్ మీరు నేతలకు ఉపాధి కల్పించే గొప్పలు చెప్పుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 50 కోట్లు రిలీజ్ చేసి ఏ కోసాన అవి సరిపోతాయి? 350 కోట్లకు 50 కోట్లు ఏ కోసాన సరిపోతాయి? ఇలా మీరు కొండను తవ్వి ఎలకలు పట్టినట్టుంది. మాకు కావాల్సింది బతుకు తెరువు, మా నేతన్నలకు ఉపాధి కావాలని మేము కొట్లాడుతున్నాం. కానీ మీరు 50 కోట్లు రిలీజ్ చేసి మేము రిలీజ్ చేసినాం అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు 50 కోట్లు కాదు, ఇంకా 300 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలి. అలాగే మా నేతన్నలకు బతుకమ్మ చీరలు కానీ ఇంకా వాళ్ళకి రావాల్సిన యారల్ సబ్సిడీ 10% యారల్ సబ్సిడీ కూడా వెంటనే రిలీజ్ చేయాల్సి చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా సిరిసిల్లలో నేత కార్మికులకు పని లేక రోడ్డు మీద అటు ఇటు కట్టపని కోతులు మీరు అది గమనించాలి. మేమేదో రిలీజ్ చేసినామా, సీఎం సార్ రిలీజ్ చేసిండు అని చెప్పి పాలాభిషేకాలు అభిషేకాలు చేసుకుంటున్నారు. ఫస్ట్ బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చినాక అన్ని అభిషేకాలు చేసుకోవాలి కింద మీ కాంగ్రెస్ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 50 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పుకోవడం జరుగుతుంది. అసలు మా పార్టీ చేసిందని వీళ్ళు, మా పార్టీ చేసిందని వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. సిరిసిల్ల పట్టణంలో దాదాపు 4 నెలల నుండి 100 సార్లు తిరగడం జరిగింది పద్మశాలి సోదరులు. దాదాపు గత సంవత్సరం ఈ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం 330 కోట్లు 350 కోట్లు డిసెంబర్ వరకే ప్రతి సంవత్సరం రిలీజ్ చేసి ఈ చేనేత పరిశ్రమను ఆదుకున్న కేసీఆర్ గారు మొన్నటి రోజున స్వయంగా సిరిసిల్లకు వచ్చి బకాయిలు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ జనవరి వరకే రిలీజ్ చేసినాం, చెయ్యాలి, ఇది మన ప్రజల డిమాండ్ అని చెప్తా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అసలు ఎవరు చేసినారు ఏం చేసినా కానీ ఇవాళ సిరిసిల్ల పట్టణంలో మా మిత్రుడు కార్మిక సోదరుడు చెప్పినట్టు ఖచ్చితంగా ఉపాధి కావాలి, పద్మశాలి నేత కార్మికులను ఆదుకోవాలని ఒక లక్ష్యంతో ఇవాళ ఉద్యమాలు చేపట్టి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి చేపట్టినాం. అసలు ఉపాధికి మేము కనీసం 6 నెలల పని ఉండే గత ప్రభుత్వం వచ్చినప్పుడు కనీసం 365 రోజులు పనిస్తా అన్న ఈ మంత్రులు కానీ, ఈ కాంగ్రెస్ నాయకులు కానీ, లీడర్లు కానీ అసలు 4 మాసాలు వెళ్ళి 5 మాసాల దగ్గరికి వచ్చిన 305 రోజులు కాదు కానీ 30 రోజుల పరిస్థితి ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. అంతేకాకుండా
ఇలా 50 కోట్లు అనే పదం ఒకప్పుడు కొద్దిగా మాట్లాడితే మా పండుగ ఉంది రేపు ఒక 100 కోట్లు రిలీజ్ చేయాలంటే ఒక 2 రోజులు చేసిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు. దీపావళి వస్తుంది బోనస్లు ఇవ్వాలంటే 2 రోజుల ముందు మాట్లాడితే తెల్లారి వరకు 100 కోట్లు రిలీజ్ చేసిన కేటీఆర్ గారు. ఇలా ఈ 50 కోట్ల చుట్టూ 50 కోట్ల కొరకు 4 నెలల నుంచి తిరిగిన మా పద్మశాలి సోదరులకు ఇప్పుడు వీరికే సంతోషం అని మాట్లాడుతున్నారు. సరే సంతోషమే కావచ్చు కానీ 50 కోట్లు, కానీ గత బకాయిలు డిసెంబర్ నెల వరకే 150 కోట్ల బకాయిలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 200 కోట్లు 9 నెలల వరకే రిలీజ్ చేయడం జరిగింది బతుకమ్మై. ఇంకా 150 కోట్లు డిసెంబర్ రిలీజ్ చేస్తారు ప్రతి సంవత్సరం. ఆ డిసెంబర్ 150 కోట్లు అనేది రిలీజ్ చేస్తేనే ఇక్కడ బతుకమ్మ పైసలు పూర్తి స్థాయిలో అందరికీ చెందుతాయి. కాబట్టి దానికి తోడు 50 కోట్లు రిలీజ్ చేసి మేము చేసినామని చెప్పుకోవడం సరికాదు. ఖచ్చితంగా ఉపాధి మిత్రుడు మాట్లాడుతూ ఉపాధి కల్పించాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ పక్షాన మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి తోడు బకాయిలు గతంలో 150 పెండింగ్ ఏవైతున్నాయో అవి 150 కోట్లు రిలీజ్ అవుతాయి, 100 కోట్లు రిలీజ్ అవుతాయి అని కొందరు చెప్పారు, 150 కోట్లు రిలీజ్ అవుతాయి కొందరు చెప్పారు. లాస్ట్ వరకు అయితే 50 కోట్లు చెప్పి చెప్పడం జరిగింది. ఇది సరికాదు. మిగతా 100 కోట్లు చూద్దా ఈ వారం 10 రోజుల లోపల వారం 10 రోజుల లోపల రిలీజ్ చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ ముఖ్య మంత్రులను కానీ నాయకులు కానీ చెప్పడం జరుగుతుంది. లేని పక్షంలో ఒక దశకు ఉపాధి తృప్తి లేదు. పైసలు రిలీజు 150 కోట్లు రిలీజ్ అయితే అనుకున్నది ఇలా 50 కోట్లు రిలీజ్ చేసి చేతులు దుప్పుకోవడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇంకా మిగతా 100 కోట్లు బతుకమ్మ చీరలు ఏవైతున్నాయో అవి డిమాండ్ చేసి గత బకాయిలు పూర్తి స్థాయిలో రిలీజ్ చేయాలి. దానికి తోడు ఈ వారం 10 రోజుల లోపలనే ఏదో ఒకటి కార్మికులు రోడ్డు మీద రాకుండా అడ్డపనికి పోకుండా చూసే బాధ్యత మీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా ఆ 2 విధాలుగా ఆలోచించి ఖచ్చితంగా మిగతా డబ్బు రిలీజ్ చేయాలి, కార్మికుల ఉపాధి కల్పించాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. నమస్కారాలు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ వాళ్ళు 50 కోట్లు బతుకమ్మ చీరల పైసలు రిలీజ్ చేసి అదొక గొప్పగా అభివర్ణించుకోవడాన్ని మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. మిత్రులందరికీ కూడా ఒకటే విషయం ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం 3,312 కోట్ల రూపాయల ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ మీరందరూ మాట్లాడుతున్నట్టుగా 300 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలు కార్మికులకు, యజమానులకు, సంఘాలకు చేరడం జరిగింది గడిచిన 7 సంవత్సరాలు. మరి ఇది గొప్పనా? ఇవాళ 50 కోట్లు రిలీజ్ చేయడమే గొప్పనా? ఒకసారి వస్త్ర పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, ఆసామీలు, కార్మికులు, సంఘాలు అందరూ ఆలోచించుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే బతుకమ్మ చీరల ఆలోచన చేసిందే మాన్యులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. తద్వారా సిరిసిల్లలో ఉన్న నేత కార్మికులకు మెరుగైన జీవన విధానం అందాలని, నెలకు కనీసం 15 నుంచి 20 వేల వేతనం రావడానికి ఆలోచన చేసిన పెద్దలు, గొప్ప వ్యక్తి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, చేనేత జౌళి శాఖ మంత్రులు అప్పటి కేటీఆర్ గారు. మరి ఇంత సజావుగా జరుగుతున్నటువంటి వస్త్ర పరిశ్రమ 7 సంవత్సరాలు ఏ ఒడిదుడుకులు లేవు, ఏ జేఏసీలు లేవు, ఎవరు రోడ్డుకి ఎక్కింది లేదు. ప్రభుత్వాన్ని ఏనాడు ఆసాములు, కార్మికులు ఒక జేఏసీ ఏర్పడి మాకు ఈ డబ్బులు కావాలని కోరిన సందర్భం 7 సంవత్సరాలు లెక్కలేదు. పత్రికా విలేకరులను కోరుతున్నాను, ఇట్లాంటి ఏమైనా ఉన్నట్టయితే తప్పకుండా ప్రజలకు కూడా తెలియపరచమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఈనాడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? గడిచిన 120-130 రోజులుగా ఎక్కే గడప దిగే గడప సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వరకు వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా కానీ ఒక జేసీగా ఏర్పడ్డాన్నే ఒక విచారకరమైనటువంటి సందర్భం. ఎందుకంటే ఎవరి డబ్బులు వాళ్ళకి వేస్తే ఏ స్థాయిలో వాళ్ళు పని చేసుకుని బతికేవాళ్ళం. ఒక జేఏసీ ఏర్పడి పోరాటం, దానికి అన్ని పార్టీల మద్దతు, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు గారు సిరిసిల్లకు వచ్చి చెప్పడం జరిగింది. మార్చి 15 రోజున ఒక మహాధర్నా చేపడదాం సిరిసిల్లలో 10,000 మందితో, అప్పుడైనా ప్రభుత్వం దిగి వస్తుందని చెప్పేసి ఒక హెచ్చరిక చేసినాడు. వస్త్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఏమన్నారంటే ఆనాడు, అయ్యా మాకు ఈ వారం రోజులు డబ్బులు పడేటట్టు ఉన్నాయి, మళ్ళీ ప్రతిపక్ష నేతగా మీరు ఇలా ఆందోళన చేయడం వల్ల మా వస్త్ర పరిశ్రమకి ఇబ్బంది అవుతుందేమో అన్న ఒక సంశయాన్ని వెలిబుచ్చిన దరిమిలా ఆనాటి ఆ మహాధర్నాను వాయిదం చేయడం జరిగింది. అంతేకాకుండా పెద్దలు కేసీఆర్ గారు సిరిసిల్లకు వచ్చి వెంటనే మీరు వేయకపోతే నేను ఎక్కడంటే అక్కడ ధర్నా చేస్తానని పెద్దలు కేసీఆర్ కూడా హెచ్చరించిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలని, వారి హెచ్చరిక ఫలితంగానే ఇవాళ 50 కోట్లు రిలీజ్ అయినాయి. కానీ ఈ 50 కోట్లు అనేది సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఏమాత్రం సరిపోవు. నిజంగా వీళ్ళకు నేత కార్మికుల మీద, వస్త్ర పరిశ్రమ మీద ప్రేమ ఉన్నట్టయితే మొత్తం బతుకమ్మ చీరలు రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. అదేవిధంగా తక్షణంగా నేత కార్మికులకు పని కల్పించాలి. పని కంటే ముందుగా 10% యారన్ సబ్సిడీ 18 కోట్ల చిల్లర ఉంది. ఈనాడు నేత కార్మికులకు కనుక మనం ఆ 18 కోట్ల చిల్లర విడుదల చేసినట్టయితే నేరుగా వస్త్ర పరిశ్రమలో ఎవరైతే ఉపాధికి పొందినరో వారందరికీ చెందుతాయి. తద్వారా వారి జీవనం
కొంత సులువు అవుతుంది. అంతేకాకుండా ఇంకొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా పత్రికా విలేకరులకు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. కరోనా వచ్చినప్పుడు నేత కార్మికులు పొదుపు చేసుకున్న థ్రిఫ్ట్ స్కీమ్ని 4 నెలల కాల పరిమితి కంటే ముందటనే 96 కోట్ల రూపాయలు విడుదల చేసిన ఘనత సిరిసిల్ల శాసనసభ్యులు ప్రస్తుతం ఆనాటి చేనేత జౌళి శాఖ మంత్రులు కేటీ రామారావు గారికి దక్కుతుంది. మరి నిజంగా నేత కార్మికులకి ప్రేమ ఉన్నట్టయితే ఇప్పుడు నేను కాంగ్రెస్ పెద్దలందరినీ కోరుతున్నా, ఏమని థ్రిఫ్ట్ పథకంలో జమ చేసిన డబ్బులన్నీ కూడా ప్రీ మ్యాచ్యూరిటీ గడువు కంటే ముందుగానే నేత కార్మికులకు ఇప్పించండి. అప్పుడే మీరు నిజమైన ప్రేమ కనపరుస్తున్నట్టు నేత కార్మికుల మీద అని చెప్పుకుంటూ, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ఏడాది పొడుగునా 365 రోజులు పని కల్పిస్తామంటున్నారు. మరి ఇప్పటికే 130 రోజులు పోయింది. మరి ఈ కాలాన్ని ఎలా తిరిగి తెస్తారు మీరు? దాన్ని ఒక వివరణ ఇవ్వండి. ఏ విధంగా 365 రోజులకు మీరు పని కల్పిస్తున్నారో ఒక క్యాలెండర్ రిలీజ్ చేయండి. బతుకమ్మ చీర ఎప్పటి నుంచి ఎక్కడ, ఆర్వీఎం ఎక్కడ, కేసీఆర్ కిట్ ఎక్కడ, రంజాన్ తోఫా ఎక్కడ, క్రిస్మస్ గిఫ్ట్ ఎక్కడ, ఎవరు ఎప్పుడు ఉత్పత్తి చేస్తున్నారో సిరిసిల్ల నేత కార్మికులకు ఏ విధంగా పని తీసుకుంటారో ఒక జాబ్ కార్డు ఇచ్చి వారందరి లోపల మనోధైర్యాన్ని నింపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.